ఉంటారు కదా, ఆ మంచి ఖర్చు తీస్తేనే వాళ్ళే గొప్ప. గాలి ఐడియా నీకంటే నేనే గొప్ప. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. చూడండి, ఈ క్యాలెండర్లో మనకి వారానికి ఎన్ని రోజులు, నెలకి ఎన్ని రోజులు అనేది తెలుస్తుంది. తర్వాత ఏ రోజు ఏ డేట్ అనేది తెలుస్తుంది. వారానికి ఎన్ని రోజులు మీకు తెలుసా? ఎన్ని రోజులు? 7 days, 7 రోజులు కదా. ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏంటి? ఆదివారం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా, అంటే ఆదివారము ఎన్నో డేట్ ఇది? డేట్ ఎంత? 3 కదా. చూడండి, 1 2 3 4 5 6 7 వారానికి 7 రోజులు కదా. అంటే ఆదివారం ఏమో 3వ తారీఖు, తర్వాత 4, తర్వాత 9 కదా. చూడండి, మళ్ళీ సండే వచ్చిందా? సండే డేట్ ఎంత? 10. మళ్ళీ ఆ నెక్స్ట్ సండే డేటు, ఆ తర్వాత నెక్స్ట్ సండే 24. అలాగే ఇక్కడ సోమవారం ఉంది కదా. సో సోమవారము ఫస్ట్ సోమవారం ఏమో 4వ తారీఖు, తర్వాత సోమవారం ఎన్నో డేటు? 11, తర్వాత 18, 18, 25. సపోజ్ చూడండి, ఇది నవంబర్లో మనకి ఎన్ని డేస్ ఉన్నాయో కూడా తెలుస్తుంది. ఆద్య చూడు, ఇలాగా 30 days ఉన్నాయి. ఇదిగో ఇది డిసెంబర్లో చూడండి, చివరిలో ఎన్ని డేస్ ఉన్నాయి? డిసెంబర్లో 31 days. అంటే ఒక్కొక్క మంత్లో 30 days ఉంటాయి, ఒక్కొక్క మంత్లో 31 days ఉంటాయి. కానీ ఫిబ్రవరిలో మాత్రం ఎన్ని డేస్ ఉంటాయి ఎవరికైనా తెలుసా? 28 days మాత్రమే ఫిబ్రవరిలో ఉంటాయి. ఓకేనా? సో మనకి ఇది నవంబర్, ఇది డిసెంబర్. చూడండి, ఇప్పుడు తెలిసిందా మీకు? ఈ రెడ్ మార్కులన్నీ ఏ డేస్ ఇవి? సండే ఈజ్ ఏ హాలిడే. మనకి 25. ఈ శనివారం చూడండి, ఇది కూడా అంతే. ఫస్ట్ 2 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సాటర్డే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఆ నెక్స్ట్ సాటర్డే 30. అట్లాగా డేట్స్ నేర్చుకోవాలి.